దిల్షుక్ నగర్ చౌరస్తాలో సెట్ బ్యాక్స్ లేని భవనం, కోచింగ్ సెంటర్లు. భద్రత కరువు, అధ్వానంగా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు. ఇగో ఏ ఏరియాలో ఎన్ని చూద్దాం. కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల వివరాలు సుమారుగా. ఏ ప్రాంతం, కోచింగ్ సెంటర్లు ఎన్ని, అనుమతి ఉన్నవెన్ని, హాస్టల్ ఎన్ని, అనుమతి ఉన్నవెన్ని. దిల్షుక్ నగర్, కొత్తపేట, చైతన్యపురి అనేటువంటి ప్రాంతాల్లో కోచింగ్ సెంటర్లు 260 ఉంటే దాంట్లో అనుమతి ఉన్నాయి కేవలం 26. 160 హాస్టల్ ఉంటే దాంట్లో కేవలం అనుమతి ఉన్నాయి 30 మాత్రమే. అంటే ప్రభుత్వ అనుమతులు తీసుకొని నడిపిస్తున్న వాళ్ళు. అశోక్ నగర్, చిక్కడపల్లిలో 20 కోచింగ్ సెంటర్లు ఉంటే అనుమతి 4కే ఉంటే హాస్టల్లో 50 ఉన్నాయి, కేవలం 5కి మాత్రమే అనుమతి ఉన్నది. అమీర్పేట, ఎస్ఆర్ నగర్లో 14 కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, అనుమతి ఉన్నాయి కేవలం 4. 50 హాస్టల్ ఉంటే దాంట్లో 4 అనుమతి ఉన్నాయి. మాదాపూర్, గచ్చిబౌలిలో 75 కోచింగ్ సెంటర్లు, 25 మాత్రమే అనుమతి ఉన్నాయి. 140 హాస్టల్ ఉంటే దాంట్లో కేవలం 20 మాత్రమే అనుమతులు ఉన్నాయి. కూకట్పల్లి ఏరియాలో 16 కోచింగ్ సెంటర్లో 4కి మాత్రమే అనుమతి ఉంది. 450 హాస్టల్ ఉంటే కేవలం 35కి మాత్రమే అనుమతి ఉన్నది. దీని మీద స్టేట్ గవర్నమెంట్, తర్వాత మన స్టేట్ హైకోర్టు మాత్రమే కాదు, సుప్రీంకోర్టు నుంచి కూడా దీనికి సరైనటువంటి గైడ్లైన్స్ రావాలి. మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఘటన అనంతరం పలు చోట్ల ఫంక్షన్ హాళ్లలో తరగతుల నిర్వహణ, మరికొన్ని ప్రాంతాల్లో నివాస గృహాల్లో క్లాసులు, మరోవైపు అపరిశుభ్ర వాతావరణంలో హాస్టళ్లు. ఒక్కో గదిలో 6గురికి చొప్పున బెడ్ల కేటాయింపులు. తప్పని పరిస్థితుల్లో తలదాచుకుంటున్న నిరుద్యోగులు, ప్రమాదాలకు ఆస్కారం చోద్యం చూస్తున్న అధికార గణం. నగరంలో మెజారిటీ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు ప్రమాదాలకు నిలయంగా మారాయి. ధనార్జనే ధ్యేయంగా కొంతమంది నిర్వాహకులు గాలి వెలుతురు సరిగా లేని ప్రాంతాల్లో నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు సంబంధించిన క్లాసులు నిర్వహిస్తున్నారు. వసతి సదుపాయాలు అలాగే ఉంటున్నాయి. అనుకోని ప్రమాదాలు జరిగితే తప్పించుకునే దారే కరువు అంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఏ కోచింగ్ సెంటర్లో చూసినా ఇదే పరిస్థితి అంటూ మనం చూస్తా ఉన్నాం. కొరడా జులిపించనున్న పోలీసులు అంటూ ఒక స్టేట్మెంట్ చూస్తా ఉన్నాం. తర్వాత అక్రమాలకు అడ్డాక హాస్టళ్లు, ఆకస్మిక దాడులకు సిద్ధమవుతున్న పోలీసులు. ఆల్రెడీ ఈ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఇక అందరు కంట్రోల్లో ఉంటారు. రెసిడెన్షియల్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వర్కింగ్ మెన్ హాస్టళ్లు. ఇక్కడే కాదు, మొత్తం రాష్ట్రం అంతా అట్లనే ఉంది. హైదరాబాద్లో అయితే మరీ దారుణంగా ఇంకెక్కువ ఉన్నాయి అవి. సో ఇన్ఫ్యాక్ట్ రాసేది హైదరాబాద్ గురించే కాబట్టి మనం మాట్లాడుతూ ఉన్నాం. కోచింగ్ సెంటర్ల డెత్ ఛాంబర్ల, స్టూడెంట్ల జీవితాలతో ఆటలాడతారా, సుప్రీంకోర్టు ఆగ్రహం. ఢిల్లీలోని రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ వ్యవహారంపై తీర్పుపై విచారణ. కేంద్రం ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు. ఎలాంటి నిబంధనలు రూపొందించారో చెప్పాలని ఆదేశం. అవసరమైతే కోచింగ్ సెంటర్లను మూసేస్తామని హెచ్చరిక. భద్రతా ఏర్పాట్లు చేసే వరకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహించుకోవాల్సి ఉంటుందని కామెంట్. అట్లీస్ట్ ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది. ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లు డెత్ ఛాంబర్లుగా మారాయని సుప్రీంకోర్టు ఫైర్ అయింది. కోచింగ్ సెంటర్ల యజమాన్యాలు, అధికారులు స్టూడెంట్స్ జీవితాలతో ఆటలాడుతున్నారని మండిపడింది. ఢిల్లీలోని రావుస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద పోటెత్తి 3 సివిల్ సర్వీసెస్ అభ్యర్థులు మృతి చెందారని సుమోటోగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అధికారులు తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర సర్కార్తో పాటు ఢిల్లీ ప్రభుత్వానికి సోమవారం నోటీసులు జారీ చేసింది. తాజాగా జరిగిన విషాద ఘటన అందరి కళ్ళు తెరిపించిందని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. భద్రతా ప్రమాణాలు పాటించకుంటే ఆన్లైన్లోకి మారాలి. ఇది చాలా భయంకరమైన సంఘటన. ఐఏఎస్ అవ్వాలని లక్ష్యంతో స్టూడెంట్స్ ఎంతో దూరం నుంచి ఇక్కడికి వస్తున్నారు. కానీ కోచింగ్ సెంటర్లు వారి జీవితాలతో ఆడుకుంటున్నాయి, వారి కళ్ళలు చేస్తున్నాయి. కోచింగ్ సెంటర్లను సక్రమంగా నిర్వహించడంలో ఆఫీసర్లు విఫలమయ్యారు అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవసరమైతే తాము కోచింగ్ సెంటర్లను మూసేస్తామని, ఇన్స్టిట్యూట్లో భద్రతా ప్రమాణాలు అందించే వరకు ఆన్లైన్లో తరగతులు నిర్వహించుకోవాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. కోచింగ్ సెంటర్లో 3 సివిల్ సర్వీసెస్ స్టూడెంట్లు ప్రాణాలు వదిలిన దురదృష్టకర సంఘటన అందరినీ కంటతడి పెట్టించింది. కాబట్టి విచారణ పరిధిని విస్తరించడం, కేంద్రానికి నోటీసులు జారీ చేయడం సరైనదిగానే మేము భావిస్తున్నాం. అలాగే ఇప్పటి వరకు కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు ఎలాంటి భద్రతా ప్రమాణాలు నిర్ధారించారు, ఇలాంటి నిబంధనల ప్రకారం కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారో కోర్టుకు ఢిల్లీ సర్కార్ తెలియజేయాలి అని పేర్కొన్నది. కాగా జూలై 27న ఓల్డ్ రాజేంద్ర నగర్లో ప్రాంతంలోని రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో సెల్లార్లోకి వరద నీరు పోటెత్తింది. ఈ ఘటనలో 3 విద్యార్థులు మృతి చెందిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది తెలిసిందే అంటూ మనం చూస్తూ ఉన్నాం కదా. ఏదేమైనా ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన స్పందించాలి. ఒక్క ఢిల్లీలో జరిగినటువంటి ఘటనే కాదు, ఒకవేళ పొరపాటున కొంచెం టైం బాగోకపోతే అమీర్పేటలో గనక ఈ అంశం మొదలైతే ఎంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేందుకు అవకాశం ఉందో ప్రభుత్వాలు గుర్తించాలి. కోచింగ్ సెంటర్ల ముసుగులో, కోచింగ్ సెంటర్ల మాటన విద్యార్థుల యొక్క జీవితాన్ని, విద్యార్థుల యొక్క సెంటిమెంట్తో ఆడుకుంటున్నటువంటి సెంటర్లు కూడా చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఇవాళ ఢిల్లీ జరిగింది నిన్న,
రేపు పొద్దున ఇంకెక్కడ జరగకుండా ప్రభుత్వాలు ఆ వైపు అడుగులు వేయాలి. లేకపోతే ఈ కోచింగ్ సెంటర్లు నడిపిస్తున్నటువంటి దొంగలపైన కొన్ని కోచింగ్ సెంటర్లు ఉన్నాయి నిజంగా ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం అన్ని రకాల గైడ్లైన్స్ చూసుకొని నడుపుతున్న మంచివారు కూడా ఉన్నారు కాదని నేను అన్ను. కానీ అవకాశం లేకపోతే కేవలం ఆన్లైన్లోనే వీళ్ళ క్లాసులు చెప్పించుకోవాలి తప్ప వీళ్ళని కోచింగ్ సెంటర్లకు పిలిచి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడొద్దు అంటూ ఇటు కోచింగ్ సెంటర్లని అలాగే ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నదని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని మేము ఏకీభవిస్తూ మనం ముందుకు పోదామని చెప్పి నేను కోరుతా ఉన్నాం మిత్రులారా. దిల్షుక్ నగర్ చౌరస్తాలో సెట్ బ్యాక్స్ లేని భవనం కోచింగ్ సెంటర్లు, భద్రత కరువు అధ్వానంగా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు హాస్టళ్లు. ఇగో ఏ ఏరియాలో ఎన్ని చూద్దాం. కోచింగ్ సెంటర్లు హాస్టళ్ల వివరాలు సుమారుగా ఏ ప్రాంతం, కోచింగ్ సెంటర్లు ఎన్ని, అనుమతి ఉన్నవెన్ని, హాస్టల్ ఎన్ని, అనుమతి ఉన్నవెన్ని. దిల్షుక్ నగర్, కొత్తపేట, చైతన్యపురి అనేటువంటి ప్రాంతాల్లో కోచింగ్ సెంటర్లు 260 ఉంటే దాంట్లో అనుమతి ఉన్నాయి కేవలం 26, 160 హాస్టళ్ళు ఉంటే దాంట్లో కేవలం అనుమతి ఉన్నాయి 30 మాత్రమే. అంటే ప్రభుత్వ అనుమతులు తీసుకొని నడిపిస్తున్న వాళ్ళు. అశోక్ నగర్, చిక్కడపల్లిలో 20 కోచింగ్ సెంటర్లు ఉంటే అనుమతి 4కే ఉంటే హాస్టళ్ళు 50 ఉన్నాయి, కేవలం 5కి మాత్రమే అనుమతి ఉన్నది. అమీర్పేట, ఎస్ఆర్ నగర్లో 14 కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, అనుమతి ఉన్నాయి కేవలం 4, 50 హాస్టళ్ళు ఉంటే దాంట్లో 4 అనుమతి ఉన్నాయి. మాదాపూర్, గచ్చిబౌలిలో 75 కోచింగ్ సెంటర్లు 25 మాత్రమే అనుమతి ఉన్నాయి, 140 హాస్టల్ ఉంటే దాంట్లో కేవలం 20 మాత్రమే అనుమతులు ఉన్నాయి. కూకట్పల్లి ఏరియాలో 16 కోచింగ్ సెంటర్లో 4కి మాత్రమే అనుమతి ఉంది, 450 హాస్టల్ ఉంటే కేవలం 35కి మాత్రమే అనుమతి ఉన్నది. దీని మీద స్టేట్ గవర్నమెంటు తర్వాత మన స్టేట్ హైకోర్టు మాత్రమే కాదు సుప్రీంకోర్టు నుంచి కూడా దీనికి సరైనటువంటి గైడ్లైన్స్ రావాలి. మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఘటన అనంతరం పలుచోట్ల ఫంక్షన్ హాళ్లలో తరగతుల నిర్వహణ, మరికొన్ని ప్రాంతాల్లో నివాస గృహాల్లో క్లాసులు, మరోవైపు అపరిశుభ్ర వాతావరణంలో హాస్టల్లో ఒక్కో గదిలో 6గురికి చొప్పున బెడ్ల కేటాయింపులు, తప్పని పరిస్థితుల్లో తలదాచుకుంటున్న నిరుద్యోగులు, ప్రమాదాలకు ఆస్కారం చోద్యం చూస్తున్న అధికార గణం. నగరంలో మెజారిటీ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు ప్రమాదాలకు నిలయంగా మారాయి. ధనార్జనే ధ్యేయంగా కొంతమంది నిర్వాహకులు గాలి వెలుతురు సరిగా లేని ప్రాంతాల్లో నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు సంబంధించిన క్లాసులు నిర్వహిస్తున్నారు. వసతి సదుపాయాలు అలాగే ఉంటున్నాయి. అనుకోని ప్రమాదాలు జరిగితే తప్పించుకునే దారే కరువు అంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఏ కోచింగ్ సెంటర్లో చూసినా ఇదే పరిస్థితి అంటూ మనం చూస్తా ఉన్నాం. కొరడా జులిపించనున్న పోలీసులు అంటూ ఒక స్టేట్మెంట్ చూస్తా ఉన్నాం. తర్వాత అక్రమాలకు అడ్డాగా హాస్టళ్లు, ఆకస్మిక దాడులకు సిద్ధమవుతున్న పోలీసులు. ఆల్రెడీ ఈ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఇక అందరు కంట్రోల్లో ఉంటారు. రెసిడెన్షియల్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వర్కింగ్ మెన్ హాస్టళ్లు ఇక్కడే కాదు మొత్తం రాష్ట్రం అంతా అట్లనే ఉంది. హైదరాబాద్లో అయితే మరీ దారుణంగా ఇంకెక్కువ ఉన్నాయి అవి. సో ఇన్ఫ్యాక్ట్ రాసేది హైదరాబాద్ గురించే కాబట్టి మనం మాట్లాడుతూ ఉన్నాం. కోచింగ్ సెంటర్ల డెత్ ఛాంబర్ల స్టూడెంట్ల జీవితాలతో ఆటలాడతారా? సుప్రీంకోర్టు ఆగ్రహం. ఢిల్లీలోని రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ వ్యవహారంపై తీర్పై విచారణ. కేంద్రం ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు. ఎలాంటి నిబంధనలు రూపొందించారో చెప్పాలని ఆదేశం. అవసరమైతే కోచింగ్ సెంటర్లను మూసేస్తామని హెచ్చరిక. భద్రతా ఏర్పాట్లు చేసే వరకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహించుకోవాల్సి ఉంటుందని కామెంట్. అట్లీస్ట్ ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది. ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లు డెత్ ఛాంబర్లుగా మారాయని సుప్రీంకోర్టు ఫైర్ అయింది. కోచింగ్ సెంటర్ల యజమాన్యాలు